అత్తయ్య అత్తయ్య, నాకు పిచ్చి హ్యాపీగా ఉంది. అదేదో అంటారే షాంపూ బాటిల్, ఇలా ఇలా ఊపి జివ్వు మన చిమ్మాలనుంది. షాంపూ కదే, షాంపెన్. ఆ అదే అదే. నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాట గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుంది అన్న పాటలోలా ఉంది. బావతో కలిసి మందు పార్టీ చేసుకోవాలనిపిస్తుంది. వెళ్ళు, మందులో ముంచి నీతో నిజం కక్కిస్తాడు. తర్వాత బాటిల్ నీ నెత్తిన పగల కొడతాడు. ఆ పగలని సీసాతో నన్ను పొడి చేస్తాడు. అమ్మో అమ్మో వద్దులే కాని చెప్పత్తయ్యా, ఏదైనా మంచి స్వీట్ చేసి పెట్టాలనుంది. చెప్పు చెప్పు, ఏం స్వీట్ చేసి పెట్టమంటావు? సంతోషంతో నా కడుపు నిండిపోయి బిర్రుగా ఉంది. నాకేం అవసరం లేదు. అదేదో సంతోషపడి అడుగుతుంది, చెప్పొచ్చు కదా దుర్గా. ఇవాళ ఈ సంతోషాన్ని అనుభవిద్దాం. ఆ తర్వాత సంబంధాలు, ఆ తర్వాత వివాహ వేడుకలు, ఆ తర్వాత రోజు పండగకి పిన్ని, పూట పూట స్వీట్లే. మా అత్తయ్య ఎంత మంచిదో. ఆ ఆదిత్య ఎక్కడ? బయట లాన్ లో ఉన్నాడు మావయ్య. ఓ, పాపం, ఈయన ఆలోచన ఎప్పుడు వాడి గురించే. ఒక్కగానొక్క కొడుకు ఉండదా మరి? వాడెప్పుడు నా మాట జవదాటేవాడు కాదు. గీత లోపలే ఉండేవాడు. ఓ తులసియే చెడగొట్టింది. అది ఒకందుకు మంచిదే అయ్యిందిలే. ఇక జీవితంలో దాని మొహం చూడడు. అవునత్తయ్యా, నా అదృష్టం బాగుంది పిన్ని. నాకు దాని జాతకం లేపేయాలన్న ఆలోచన రాకపోయి ఉంటే ఇవాళ నా జాతకం తలకిందులైపోయేది. నీ జాతకం ఎప్పటికీ అలా కాదు దుర్గా. నువ్వు పెట్టి పుట్టిందానివి. ఆదిత్య, ఏంట్రా వెళ్ళిపోతున్నావు? సారీ నాన్న, మనసు బాగాలేదు. ఇలా ఆపెళ్ళిపోతే మనసు బాగుంటుందా? రా కూర్చో. నాన్న, రే, నేను తండ్రిలా కాకుండా ఫ్రెండ్లా మూవ్ అయ్యాను. నేను ప్రేమ విషయంలో సపోర్ట్ చేసి తండ్రిగా నీ బాధకు కారణమై ఫ్రెండ్గా ఆ బాధ నేను షేర్ చేసుకోకపోతే ఫ్రెండ్కి ఫ్రెండ్షిప్కి అర్థమే ఉందిరా. పర్వాలేదు, రా కూర్చో. రారా, రా ఆదిత్య, కూర్చో. రా, తాగకూడదు, హార్ట్కి మంచిది కాదు. బాధలు వస్తుంటే పోతుంటాయి, కానీ ఆరోగ్యం పోతే మళ్ళీ పోయిన ఆరోగ్యం రాదు. తాగరా. మీరు తాగండి అన్న. నువ్వు కానీ ఆదిత్య. తాగండి అన్న. నేను చాలాసార్లు చాలా రకాలుగా బాధ పెట్టాను ఆదిత్య. సారీరా. నాన్న, నో, యు కాల్ మీ ఫ్రెండ్. ఫ్రెండ్. యు సీ ఆదిత్య, ఈ లవ్ అంటే అబ్బాయి అమ్మాయిల ప్రేమే కాదురా. ఆదిత్య, నువ్వు చూపించావే అదిరా నిజమైన ప్రేమ. నాన్న, నేను చూపించానా? ఎస్. ప్రేమ అంటే ప్రేమను త్యాగం చేయడమే ప్రేమ.
అది నాన్న కోసం అయితే ఈ నాన్న మీద ప్రేమ. అమ్మకు ప్రమాణం చేయడం అమ్మ మీద ప్రేమ. అన్నిటికంటే ఇంకా గ్రేట్ ఏంటో తెలుసా? తెలుసా? అరే ఇంత చిన్న వయసులో ఎంత గొప్పగా ఆలోచించావురా నువ్వు. ఎంత వైల్డ్ డెసిషన్ తీసుకున్నావు. రేయ్, ఆ తులసి అదే నా చెల్లెలి కూతురు. అది అది వాళ్ళ కన్న తల్లిని కాదనుకున్నా నువ్వు నేను బాధపడకూడదని నా కోసమే కాదురా, అత్తయ్య మీద ప్రేమతో నీ ప్రేమనే వదిలేవురా. అదిరా, అది రియల్ లవ్. గ్రేట్ రా నువ్వు. చాలా థ్యాంక్స్ రా, చాలా చాలా థ్యాంక్స్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి నాన్న? మళ్ళీ నాన్న నా ఫ్రెండ్. ఎస్, యు మై ఫ్రెండ్. రే నాన్న, నీ త్యాగానికి థ్యాంక్స్ చెప్పాలరా. చెప్పి తీరాలంతే. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ రా. లవ్ యూ ఆదిత్య. అన్నయ్య అంత చేసిన భరించేదాన్ని. అన్నయ్యనొక్క మాట అన్నందుకు తులసిని నేను కొట్టాను. ఈ చేతులతో గారాబంగా పెంచి ఈరోజు చెంప బాచేలా కొట్టాను. అయినా వదిన కూతుర్ని కొట్టే హక్కు నాకెక్కడిది? తప్పు చేశాను. ఈ చెయ్యి దాన్ని బాధ పెట్టింది. దాన్ని బాధ పెట్టిన ఈ చేతికి శిక్ష పడాల్సిందే, పడాల్సిందే. ఈ ప్రాయశ్చిత్తమే పాపానికి పరిష్కారం. ప్రియా, వదలండి. తులసి మీద చేయి చేసుకున్నాను. అన్నీ నందని దాన్ని కొట్టాను. పాపిష్టి దాన్ని. నన్ను ఆపకండి. నీకేమైనా పిచ్చా? అవును, పిచ్చే. అమ్మ అమ్మ అంటూ నా కోసం తప్పించేదాన్ని. నా కోసం ప్రతిసారి బాధని దిగమింగుకునేదాన్ని నేను కొట్టి బాధ పెట్టాను. నాకదే ముఖ్యం, అన్నయ్య ముఖ్యం కాదు. వద్దు ప్రియా. మీరెన్నైనా చెప్పండి, ఈ చేతికి శిక్ష పడాల్సిందే. చెప్పేది నీకే. సాంబయ్య, ఏమైంది సాంబయ్య? ఎందుకు అమ్మ మీద చేతుతున్నావు?
ఎందుకు నువ్వు ఏడుస్తున్నావమ్మా? నిన్ను కొట్టాను తులసి. ఆ బాధని తట్టుకోలేకపోతున్నాను. ఆయన చేసింది మర్చిపోయాను, నీ ప్రయత్నాన్ని మర్చిపోయాను. అనవసరంగా ఆవేశపడ్డాను. తప్పు చేశాను రా తులసి, చాలా పెద్ద తప్పు చేశాను. అందుకని ఇలా బాధపడితే ఏం లాభం ప్రియా? పరిష్కారం బాధపడ్డం కాదు. తప్పు సరిదిద్దుకోవాలంటే నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే. ఏంటది చెప్పు తులసి. నువ్వేం చెప్పినా అది చేసి నేనేంటో, నాకు నీ మీదున్న ప్రేమేంటో నిరూపించుకుంటాను. మీ అన్నయ్యకి ఎదురు తిరుగు. ఎదురు తిరిగితే ఏమవుతుంది తులసి? మనమంటే ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది సంబయ్య. కోపం పెరుగుతుంది కానీ ఏమర్థమవుతుందే? మనకు కూడా కోపం ఉందని, మనకు కూడా ఆత్మాభిమానం ఉందని, ఒక ఆస్తిపాస్తులోనే కాని ఎందులోనూ తక్కువ కాదని, రోషం పౌరుషంలో మేమే మీకన్నా తక్కువ కాదు అని, ఇంతవరకు విలువిచ్చింది ప్రేమతో మాత్రమే గాని ఏదో ఆశించి మరేదో ఆశతో కాదు అని, మీరు ద్వేషిస్తే మేము ద్వేషించగలమని, మీరు వద్దనుకుంటే మేము వద్దనుకోగలమని, మా విలువ మీరు తగ్గించలేరని, అదే రక్తం మాలోనూ ప్రవహిస్తుందని, మీరు చీ అంటే మేము తిరిగి చీ అనగలవని వాళ్లకు తెలిసేలా చేయాలి. కరెక్ట్. తులసి చెప్పింది 100% కరెక్ట్. మేము ఓర్పు పట్టింది మీరు అనడానికి, మేము బాధపడ్డానికి కాదు, సహనం వహించింది చేతగాక కాదు, కేవలం అభిమానంతో, అన్నయ్య అన్న గౌరవంతో అని వాళ్ళకి తెలిసి రావాలి. అనుమానాలు పడే వాళ్ళ కళ్ళు తెరుచుకోవాలి. మాకు కన్నీళ్లు పెట్టుకోవడమే కాదు, కన్నీళ్లు పెట్టించడమూ తెలుసు అని వాళ్లకు తెలిసి రావాలి. ప్రియా, ధైర్యంగా వాళ్ళని ఎదిరిద్దాం. మనమేంటో వాళ్ళకి తెలిసొచ్చేలా చేద్దాం. అలాగే తులసి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. చెల్లెలని ఆయనకి లేనప్పుడు, బంధమని ఆలోచించినప్పుడు మనం మాత్రం ఎందుకు ఆలోచించాలి? ఎందుకు వెనక్కి తగ్గాలి? అది ప్రియా, ఆ ధైర్యం రావాలి. నువ్వు కన్నీళ్లు మానేస్తే కలిసి మనం వాళ్ళని ఒక ఆట ఆడుకోవచ్చు. ఎక్కడికి సంబయ్య? ఇప్పుడే వస్తానమ్మా. అయ్యా కమిషనర్ గారు, బయటికి రండి. ఓ జరగారు రా. అయ్యా కమిషనర్ గారు, రా 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 రా. కమిషనర్ ఏరి కమిషనర్ గారు. ఏంటి సంబయ్య?
ప్రసాద్, ఇప్పుడు చెప్పు ప్రసాద్. సాంబయ్య, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు, మా బావమరిది ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఏంటి, తాగుడు తలకెక్కిందా? కమిషనర్తో ఇలాగైనా మాట్లాడేది? కమిషనరా? ఎవరికి కమిషనరు? ఎవరికి ఇచ్చింది ఏంటనుకుంటున్నావు? ఇచ్చింది ఏంటనుకుంటున్నావు? రాజీనామా. ఇంకా ఇప్పుడు నో కాక, ఓన్లీ బాబా. యూ డోంట్ అండర్స్టాండ్? నో కానిస్టేబుల్, నో కమిషనర్. బావా బామ్మర్ది, అంతే. డిపార్ట్మెంటల్ గా నీకు నాకు తూచ్ కటీఫ్. కటీఫ్. కమ్ టు ది పాయింట్ బామ్మర్ది. సాంబయ్య, నువ్వు మధ్యలోకి రాకు దుర్గా. ఇది మా బావ బామ్మరుదుల విషయం. ఒక అన్నా చెల్లెళ్ళకి సంబంధించిన విషయం. ఒక మేనమావ మేనకోడలకి సంబంధించిన విషయం. నేను ఆయన భార్యని. ఏదైతే ఏంటి, రక్త సంబంధం తర్వాతే, మా స్నేహం తర్వాతే. ప్రసాద్ చెప్పు, నేను అడిగే ప్రతి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు. ఒక ఆడపిల్ల తండ్రిగా నేను పడే ఆవేదన పూర్తిగా విని చెప్పు. ఏంటి వినేది? ఏంటి వినేది? ఏంటండి నిలబడి చూస్తున్నారు? బయటికి గంటేక. దుర్గా, తను తాగి కంట్రోల్ తప్పున్నాడు, నువ్వెందుకు కంట్రోల్ తప్పుతున్నావు? అతని న్యూసెన్స్ ని మనం భరించాలా? బావమరిదిగా బావ బతుక్కోరేవాడైతే భరించాలి. చెల్లెలు సంతోషం కోరేవాడైతే భరించాలి. చెప్పు బావా, పిల్లలు పుట్టగానే అసలు అసలు ఆశ పెట్టింది నువ్వా మేవా? అసలు ఆశపడింది నువ్వా మేవా? ఆశను కలిగించింది నువ్వు, ఆశించింది మేమా? పార్టీలో ఆ రోజు పార్టీలో ఏమన్నావో గుర్తు చేసుకో. కాదు కూడదు అన్నా, నువ్వు కావాలి కాదు కుదరదు అన్నావు. వరుస చూసుకుని పుట్టింది అన్నావు. మాతోనే కాదు, పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళల్లో ఆశలు పెంచింది నువ్వే. పెళ్లి ప్రపోజల్ పెట్టి ఆశలు రేపి చివరకు ఆస్తిపాస్తులు లేవని లేని దోషాలు జాతకాలు జోడించి పిల్లల మనసులను చెదివేశావు. ప్రేమ తుంచేసింది చాలక నా కూతురు మీదే చేయి చేసుకుంటావా? నచ్చకపోతే వదిలే. నష్ట జాతకం అని మాత్రం అనొద్దు. ఆస్తి లేకపోతే వదిలే. మేము ఆశపడ్డామని అనొద్దు. ఎంతకు ముందు నువ్వు అన్నా ఆఫీసరు అని ఊరుకున్నా. ఇప్పుడు బావగా అస్సలు సహించను. నా బంగారాన్ని పల్లెత్తి మాట అన్నా పిడుగులో మీద పడతా. దాని మీద మళ్ళోసారి చెయ్యెత్తావా ఖబర్దార్.